హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, ఓకేనా? మీరు వైఫ్ అండ్ హస్బెండా లేదా అదర్ కనెక్షనా, వాట్ ఎవర్ అండి. సో హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? 1 మినిట్ అండి. కార్డ్స్ అన్నీ రివర్స్లో ఉన్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు, మా వ్యూయర్స్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. Interwoven growth, magic, chain, language, spark, bridge, anger, transformation, luck, లాస్ట్ మెసేజ్ హార్మోనీ అండి. బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చి ఏమొచ్చింది? టాలరెన్స్. వీటిని నేను వేరే డేక్ నుంచి క్లారిఫికేషన్ చేయాలి అనుకుంటున్నాను, ఓకే? సో ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వలన, క్లైమ్ చేసుకోవడం వలన మీలాంటి వారికి చాలామందికి ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట, ఓకే? కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, ఓకే? ఇంటర్వోవెన్ గ్రోత్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఇక్కడ వేరే కార్డ్స్ కూడా యాడ్ అయినట్టున్నాయండి. 1 మినిట్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీ మనసులో ఉన్న పర్సన్ తన ఫీలింగ్స్ ఈరోజు ప్రకారం తను మీ గురించి తను మనీ ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని తను హ్యాపీగా ఉంచుకోవడానికి అండ్ ఈ కనెక్షన్ని తను బిల్డ్ చేసుకోవడానికి తను ఏం చేయడానికో నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, నీ గురించి ఎలాంటి పోరాటం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనే థింకింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. అండ్ మీ పర్సన్ కొంతమంది హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు అండ్ ఈ పర్సన్కి కొంతమందికి అండి ఏజ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 18 to 54 ఏజ్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? అలాంటి ఏజ్ వారు కూడా చూస్తూ ఉండొచ్చు. వీరు రిచ్ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా మీ పర్సన్ హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా అయి ఉంటారనమాట.
ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు, మీ గురించి తను ఏదైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ నోకండా సిచ్యువేషన్లో ఉండడానికి మెయిన్ కారణం మనీకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కానీ, ప్రాపర్టీకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదో వచ్చిందనమాట. కొంచెం సాడ్గా ఉండొచ్చు, కానీ పర్సన్ ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ప్రజెంట్ తను ఏం చేయాలి, ఈ కనెక్షన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేస్తే ఈ కనెక్షన్ నిలబడుతుంది అండ్ ఈ కనెక్షన్ ఎలా గ్రో అవుతుంది అనే దాని మీద పర్సన్ ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట మీ పర్సన్. ఓకే, మ్యాజిక్ కార్డ్కి క్లారిఫికేషన్, మ్యాజిక్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. క్లారిటీ వస్తుంది, ఏదో ఒక మ్యాజిక్ జరిగేసి ఈ కనెక్షన్ ముందుకు వెళ్తే బాగుంటుంది అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి చాలా విషయాలలో తనకి క్లారిటీ వస్తుందన్నమాట. కానీ అతి తొందరలో అండి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లో ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది మీ కనెక్షన్. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. ఇక్కడ ఒక పర్సన్ ఒక సర్కిల్లోకి ఎంటర్ అవ్వగానే తన ఫీలింగ్స్ చూడండి, వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు ఇదంతా ఇలా ఉంటాను అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ విధంగా తన ఫీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ చూడండి తను చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మేబీ ఇది మీరైనా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మీ వైపు తను యాక్షన్ అనేది తీసుకుంటారు. దాని వల్లనే ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడం తనకి ఈజీ అవుతుంది. ఈ పర్సన్ని తనని నమ్మించడానికి కానీ, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కానీ తనకి ఈజీ రూట్ అనేది తనకి దొరికే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్సన్కి మీరు చాలామంది మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, మీ ఫోకస్ అంతా ఇక్కడ మీ కెరియర్ మీద ఉంది. కొంతమంది మీరు స్టడీ చేసేవారు కూడా ఉండొచ్చు, మీ స్టడీ మీద ఉంది. లేదా కొంతమంది ఏదైనా ఎగ్జామ్ లాంటిది కూడా మీరు అటెండ్ చేసి ఉండొచ్చు. సో మీ ఫోకస్ అంతా ప్రజెంట్ మాత్రం మీ కెరియర్ మీద మాత్రమే ఉంది, మీరు దేని గురించి ఆలోచించడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ మీరు ప్రజెంట్ చూడండి మీ ఫోకస్ అంతా మనీ విషయంలో, మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ లైఫ్లో ఇప్పుడిప్పుడు గ్రోత్ ఉంది, మీరు ఇంకా దేని గురించి ఆలోచించడం లేదు అనుకుంటే డెఫినెట్లీ మీ పర్సన్ మీ వైపు వస్తారండి. ఎందుకంటే మీ కెరియర్లో మీరు ముందుకు వెళ్తూ ఉండండి. మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ పర్సన్ మీ లైఫ్లో రారు. ఇక్కడ మీ లైఫ్లో ప్యాటర్న్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే ఒకసారి చాలా బాగా మాట్లాడతారు, ఇంకోసారి మిమ్మల్ని దూరం పెడతా ఉండడం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటుందన్నమాట ఇద్దరి మధ్యలో. అండ్ ఈ కనెక్షన్ నిలబడేటట్టుగా ఈ పర్సన్ తను ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవాలి, ఈ పర్సన్ని మళ్ళీ తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఫ్రీ బర్డ్గా ఉన్నారు. అండ్ మీరు ఇక్కడ చాలామంది మీరు గార్డెనింగ్లో టైం స్పెండ్ చేయడం కానీ, లేదా కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. మేబీ మీరు చాలామంది డ్రెస్అప్ అవుతున్నారు చాలా బాగా. అండ్ ఇక్కడ మీరు మేబీ ఈవినింగ్ టైంలో ఆర్ నైట్ టైంలో మీరు చాలామంది మేబీ గార్డెనింగ్లో వాకింగ్ చేయడం కానీ అలా, అంటే గ్రీనరీలో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. కొంచెం మనశ్శాంతి అనేది మీకు దొరుకుతుంది కదా అన్నట్టుగా మీరు గ్రీనరీలో మేబీ గార్డెన్లో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా బాగా రెడీ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు, మీ లైఫ్లో మీరు చాలా బాగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, గ్రో అవుతున్నారు. మీరు దేని గురించి ఆలోచించడం లేదు, మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు చాలా బాగా రెడీ అవ్వడం కానీ, మిమ్మల్ని మీరు చూసుకుంటా మురిసిపోవడం కానీ అలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. తన గురించి ఏమీ ఆలోచించడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అతి తొందరలో ఈ పర్సన్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే, మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు, ఈ పర్సన్ యాక్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, జస్టిస్ అనేది వస్తుంది. మీ పర్సన్ ఏంటిదంటే తొందరపాటు నిర్ణయం తీసుకొని ఈ కనెక్షన్ నుంచి తను మూవ్ అని అయినట్టున్నారు. మేబీ తొందరపాటు నిర్ణయం లేదా కోపం వలన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని అండ్ ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ అలా అన్నిట్లో తను బ్లాక్లో పెట్టడం కానీ, అంటే ఈ పర్సన్ కోపంతో మాత్రమే పర్సన్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టారు. కానీ మళ్ళీ అతి తొందరలో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ మూవ్ అని అయిపోతున్నారు, నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా. కానీ ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారు. తన తొందరపాటు నిర్ణయాలు ఏంటిదో తనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, చైన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్.
8 ఆఫ్ వ్యాండ్స్ అండి, బ్యూటిఫుల్. ఇక్కడ మీరు చాలామంది మీరు సేఫ్ జోన్లో ఉండడానికి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని హర్ట్ చేయకుండా, బాధ పెట్టకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. ఈ పర్సన్ ఎప్పుడు మీ లైఫ్లో రావాలి అనుకున్నా ఇక్కడ లవ్ సింబల్ ఉంది. సో దాని చుట్టూ ఇక్కడ చైన్ ఉంది కదా, అది దాన్ని తెంచడం అది అంత ఈజీ కాదనమాట. అంటే ఈ పర్సన్ ఎలా చూస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా, ఎవరి విషయంలో కూడా ఇక మీదట మీరు హర్ట్ అవ్వకుండా, సో మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అండ్ సెల్ఫ్ లవ్లో కూడా మీరు ఉండొచ్చు అనమాట. అండ్ కొంతమంది మీ ఫ్యామిలీతోనే మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంచెం పీస్ గురించి, కొంచెం మనశ్శాంతి అనేది దొరుకుతుంది కదా, దాని గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓవర్ థింకింగ్ చేయడం వలన మేబీ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎక్కువగా మీ ఫ్యామిలీతోనే మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ గ్రీనరీ, గార్డెనింగ్లో టైం స్పెండ్ చేస్తూ ఉండడం, అలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఎందుకు తన హార్ట్లో మీరు ఉన్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉంటారు. ఈ పర్సన్ ఎందుకు అంటే మీ వైపుతో చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు ఇప్పుడు చూడడానికి అంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎవరి గురించి అసలు ఏమీ ఆలోచించడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. వీలైనంత తొందరగా ఈ పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలి, తనతో మాట్లాడాలి అండ్ ఇక్కడ కలిసి మీతో ఏదో మేబీ టైం స్పెండ్ చేయడము అండ్ కొంతమంది మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కొంతమంది అండి మీరు కెరియర్ గురించి చూసేవారికి మీకు కెరియర్ వైజ్గా మీరు మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. అండ్ ఏదైనా ఎగ్జామ్ అటెండ్ అయ్యారు, రిజల్ట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారంటే దాని పర్పస్గా కూడా మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అండ్ రిలేషన్షిప్ వైజ్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ అదర్ కనెక్షన్ ఎవరైనా ఉండొచ్చు. మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట. వితిన్ 8 hours లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఏదో మీద చెప్పాలి అనుకుంటున్నారండి. కొంతమంది మీకు మ్యారేజ్ అయింది అంటే ఇక్కడ కిడ్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, అండ్ లాంగ్వేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ కొంతమందికి స్మాల్ బేబీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. కొంతమందికి 1 బేబీ ఉండొచ్చు, కొంతమందికి 2 babies, మేబీ ఒక బాబు ఒక పాప అలా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ ఆలోచించకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అండ్ నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని వదిలేశాను, సో మిమ్మల్ని పట్టించుకోలేదు అని పర్సన్కి ఆ రీగ్రెట్ ఫీలింగ్ అనేది తన ఫేస్లో కనిపిస్తుంది. ఓకే, స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మీతో ఫీల్ అవుతున్న స్పార్క్, కెమిస్ట్రీ ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీ దగ్గర ఈ పర్సన్ ఒక ఫ్రీ బర్డ్ లాగా తను ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అదర్ కనెక్షన్లో పర్సన్ అంత ఫ్రీగా తను ఉండలేరు. ఏదో ఒక జైల్లో బంధించేసినట్టుగా, కాలు చేతులు కట్టేసినట్టుగా, ఫ్రీడమ్ అనేది పర్సన్ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో పర్సన్ మళ్ళీ ఇక్కడ తను మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ కొంతమంది కండి తను వేరే వారి మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ ఉన్న అదర్ రిలేషన్ ఏదైనా ఉంది మీ పర్సన్ లైఫ్లో, తను వేరే అదర్ పర్సన్ మాటలు వింటున్నారు అంటే పర్సన్ తను డెఫినెట్లీ తెలుసుకుంటారు వారి పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, లేనిపోని చెప్తా ఉన్నారు, మిమ్మల్ని దూరం పెట్టాలి అనే వారి రియల్ ఇంటెన్షన్ ఏంటిది అని పర్సన్కి అతి తొందరలోనే తను గుర్తిస్తారనమాట. అండ్ ఈ పర్సన్ తనకు అర్థమవుతుంది, డెఫినెట్లీ తను రియలైజ్ అవుతారు ఆ కెమిస్ట్రీ కానీ ఆ స్పార్క్ కానీ ఇంకెక్కడ దొరకదు. సో అందరూ ఫేక్ పీపుల్ అని పర్సన్కి అర్థమవుతుంది, నిజాలు అనేది పర్సన్ గ్రహిస్తారనమాట. ఓకే, మీతో మాత్రం రీయూనియన్ ఉందండి. ప్రతి ఒక్క కార్డ్ అనేది ఇక్కడ నెగిటివ్ లేదు అండ్ వేరే మీనింగ్స్ అనేది లేదు. ప్రతి ఒక్క కార్డ్ ఇక్కడ రీయూనియన్కి సంబంధించి ఉందన్నమాట. మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మనం దీనికి క్లారిఫికేషన్ చేయలే కదా, చూద్దాం. లాంగ్వేజ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ మీరు? ఇక్కడ మీకు మీ పర్సన్కి కాస్ట్ ఆర్ రిలీజన్స్ డిఫరెంట్ ఉండొచ్చు అనమాట. ఓకే,
మీ పర్సన్ తను ఒక ఫూల్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే ఈ పర్సన్ అప్పుడే రిస్క్ తీసుకుంటారు, అప్పుడే దూరం పెడతారు. అండ్ నేను ఏదైనా చేయగలను అని అప్పుడే అంటారు. మళ్ళీ నాకేం తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా పర్సన్ మెల్లిగా జారుకుంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్ మెంటాలిటీ ఉండొచ్చు. అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. అండ్ ఈ పర్సన్ మీరు ఏమైపోతారు, సో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే మీ ఫ్యూచర్ ఏమవుతుంది, మీరు ఎలా బతకగలరు ఏ సొసైటీలో, సో అలాంటి పర్సన్కి ఆలోచనలు అనేది ఉండదు. సో తను సేఫ్గా ఉండాలి, తనకి ఎవరు ఎదురు తిరగకూడదు, అలాంటి ఫీలింగ్స్లోనే ఈ పర్సన్ ఉంటారనమాట. సో పర్సన్ మళ్ళీ మీతో హ్యాపీగా ఉంటారు. ఇక్కడ రీయూనియన్ కూడా చూపిస్తుంది. సో నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క కార్డు ఇక్కడ రీయూనియన్కి సంబంధించే ఉంది. మీ పర్సన్ తను ఫుల్ ఎనర్జీలో ఉన్నా మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతున్నారు. ఎందుకు మరి పర్సన్ మేబీ ఆప్షన్ అని చూసేసుకున్నారా, ఎక్కడ పర్సన్ మోసపోవడమా, లేదా మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారా, మెల్లిగా ఈ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలి, మళ్ళీ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మళ్ళీ ఈ కనెక్షన్ మేబీ పర్సన్తో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ లాంటిది ఉండాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, బ్రిడ్జ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. బ్రిడ్జ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, నేను చెప్పింది రైట్. ఎందుకంటే మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు అండ్ అందరి దృష్టి అనేది మీ మీద ఉంది. మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు, ఆర్ మేల్ అయితే ఒక ఎంపరర్ లాగా, ఒక కింగ్ లాగా ఉండొచ్చు. అండ్ మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తున్నారండి. అంటే మీరు చాలామంది ఇప్పుడు ఎలా ఉందంటే మీ కాన్ఫిడెన్స్, నేను ఎందుకు వీళ్ళ దగ్గర తగ్గాలి, నాకేం తక్కువ. అంతకుముందు మీరు ఏంటిదంటే మీ పర్సన్ విషయంలో మీరు ఒక క్వీన్ లాంటి పర్సన్ అయినా నా పర్సన్ కదా, సో నేను తగ్గాలి అనే విధంగా మీ కాన్ఫిడెన్స్ అనేది ఉండింది. కానీ ఇప్పుడు ఏంటిదంటే నేను ఎందుకు తగ్గాలి వీళ్ళ దగ్గర అన్నట్టుగా, అంటే ప్రతి విషయంలో ఈ పర్సన్ దగ్గర మీరు తగ్గుతున్నారు, తనేమో మీరు తగ్గుతున్నారు అని తను అర్థం చేసుకోలేక మిమ్మల్ని తను మీ ఎనర్జీ అనేది లో చేయాలి అనే విధంగా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది ఉండిందనమాట. సో కాబట్టి మీరు ఇంకా అలాంటి వాటికి మీరు పులి స్టాప్ పెట్టాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో ఈ పర్సన్ని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో మీ లైఫ్లో మీరు చాలామంది మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్, ధైర్యం మీలో కనిపిస్తుంది మీ పర్సన్కి. అండ్ మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఈ పర్సన్ ఎందుకో కలుసుకోవాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారండి. మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చు, పదే పదే నేను చెప్పాల్సిన అవసరం లేదు. లేదా లవర్స్ అయినా ఉండొచ్చు అనమాట, లేదా అదర్ కనెక్షన్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారు. అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట. మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మీరు చాలామంది మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు. ఇక్కడ ఒక పర్సన్ని చూసుకున్నట్లయితే ఒక ఏంజల్ మాదిరిగా తను రెడీ అయింది. అండ్ తన డ్రెస్సింగ్ కానీ అండ్ తన జ్యువెలరీ, సో తను చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి ఒక సోఫాలో కూర్చొని ఉందన్నమాట. తన చేతిలో పెంటికలు ఉంది. అంటే తనకి అన్ని విధాలుగా అబాండెన్స్ అనేది తన లైఫ్లో ఉంది. తన బ్యాక్ సైడ్ ఏంటిదంటే గ్రీనరీ ఉంది కదా, సో తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అందుకని ఈ పర్సన్ ఏంటిదంటే మేబీ మీరే ఇది అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు, ఇంకా ఎవరిని పట్టించుకోవడం లేదనమాట. ఈ ఎనర్జీకి మీరు రావాలండి. ఓకేనా, ప్రతిసారి బాధపడతా అండ్ ఏదో కోల్పోయిన వారిలాగా మీరు ఉండడం అది కరెక్ట్ కాదు. ఓకే, మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. సో కాబట్టి ఫస్ట్ మీ ఎనర్జీ చేంజ్ చేయాలి. నేను ఇలా ఉండాలి, నేను ఇలా తయారవ్వాలి, లేదా నేను ఇది సాధించాలి అనే తపన అది మీలో ఉండాలన్నమాట. ఓకే, ఆన్సర్ కార్డ్కి క్లారిఫికేషన్. ట్రస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ది యాక్షన్ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ తనకు తన కెరియరే ఇంపార్టెంట్ అని కొంతమంది మీ లైఫ్లో నుంచి కొంతమంది వెళ్ళిపోవచ్చండి, అలాంటి పర్సన్ కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ తనకు రిలేషన్షిప్ అవసరం లేదు, తనకు తన కెరియరే ఇంపార్టెంట్. సో అలాంటి పర్సన్ అంటే తను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటారు కొంతమంది. మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ, లేదా ఈ పర్సన్
నేను చాలా బిజీ ఉన్నాను, సో ఇప్పుడు నాకు కుదరదు అని చెప్పడం కానీ, మాట్లాడడం, మీరు కాల్ చేసినా తను రిప్లై ఇవ్వకపోవడం కానీ, సో నేను మీటింగ్లో ఉన్నాను లేదా వర్క్లో బిజీ ఉన్నాను అని చెప్పేయడం, వెంటనే ఫోన్ పెట్టడం అలా కూడా చేసి ఉంటారనమాట మీ పర్సన్. కానీ పర్సన్ తను కావాలని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. కొంతమందికి అలా చేస్తూ ఉండొచ్చు, కొంతమందికి చేసి ఉంటారనమాట. అందుకనే మీరు చాలామంది మీ పర్సన్ తను మీకు తెలుసు, మీ మనసు మీకు చెప్తుంది ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని. మీ మనసు ఏదైతే చెప్తుందో అది వినండి, ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. ఇందాక బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చింది కదా, మీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అండ్ మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అండ్ కొంచెం మీ పర్సన్ చేంజ్ చేసుకోవాలి అండ్ ఈ పర్సన్ తను కొంచెం చేంజ్ చేసుకోవాలి. మేబీ తను ఓపిక లేనట్టుగా మాట్లాడడం కానీ, అంటే ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అయిపోవడము, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, అరవడం అలా చేసి ఉంటారు పర్సన్. ఎందుకంటే పర్సన్ చిన్న విషయానికి తను ఇరిటేట్ అయిపోతారు. సో తను ఏదైనా చిన్న విషయానికి తను ఇరిటేట్ అయిపోయారనుకోండి, వెంటనే పర్సన్ అంటే మీరు ఏంటిదంటే ఈ పర్సన్తో కొంచెం టైం స్పెండ్ చేయాలి, కామ్గా మాట్లాడాలి అని మీరు అనుకుంటే ప్రతిసారి అదేదో పెద్ద ఆర్గ్యుమెంట్స్కి దారి తీస్తూ ఉండొచ్చు అనమాట కొంతమందికి, ఓకే. సో ఈ పర్సన్ కూడా తను కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, అంటే మనకు టారోలో డెత్ కార్డ్ వస్తుంది కదా, సో అలా అనమాట. ఇక్కడ సీతకుక్క చిలుక ఎలాగంటే బొంత పురుగు నుంచి తను సీతకుక్కలాగా తను తయారవుతుంది కదా, అలాగే మీ పర్సన్ కూడా తను ఒక బ్యాడ్ పర్సన్ ఆర్ ఓపిక లేదు కావచ్చు, లేదా కోపం ఉండొచ్చు, లేదా ఈగో ఉండొచ్చు, లేదా పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ కనెక్షన్తో డిలే పర్సన్ కావచ్చు. సో తనని తను చేంజ్ చేసుకోవాలి. అండ్ ఈ పర్సన్కి ఇప్పుడు అదర్ కనెక్షన్లో ఉన్నారంటే వారికంటే ఇప్పుడు మీరు తనకి కరెక్ట్ పర్సన్ అండ్ తనకి యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అలా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ మీ వైపు వస్తున్నారు. కొంతమందికి పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు, కొంతమంది మీరు డివోర్స్ తీసుకున్న పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట, ఓకే. సో ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఇక్కడ మ్యారేజ్ ఆఫర్ అనేది కనిపిస్తుంది. మ్యారేజ్ అనేవారే మీరు చూసినట్లయితే అతి తొందరలో మీరు మీ పర్సన్ని కలుసుకుంటారండి. కొంచెం మీరు వెయిట్ చేయొచ్చు, ఓకేనా. మీరు వైఫ్ అండ్ హస్బెండ్, సో రీసెంట్గానే మీ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే మీరు 4 months నుంచి 4 years వరకు కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రిలేషన్షిప్లో ఉన్నారు లవర్స్ అంటే మీరు మీ పర్సన్ వైపు నుంచి 4 weeks లోపే మీరు మీ పర్సన్ వైపు నుంచి మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వినొచ్చండి. అది మ్యారేజ్కి సంబంధించింది. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడము, సో తన మనసులో దాచుకున్న ఫీలింగ్స్ అని మీతో షేర్ చేసుకోవడము అలాంటిది ఏదో జరగబోతుందన్నమాట, ఓకే. లాక్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. లాక్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది, ఓకే. సో ఈ పర్సన్ తను ఎక్కడో బందీ అయిపోయినట్టుగా, కొంతమందికి హెల్త్ బాగోలేదు అండ్ కొంతమంది మీరు ఈ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. సో ఒక అమ్మలాగా, అది నేను ఫీమేల్గా చెప్పడం లేదు, మేల్ కూడా ఒక మదర్ కేరింగ్ అనేది ఇస్తారు, ఓకే. కొంతమంది ఇంకా తను హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా తన మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. కానీ మీ పర్సన్ ఇక్కడ మీరు చాలా బాగా చూసుకున్నారు మీ పర్సన్ని మీరు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. తనకి ఎప్పుడు మీరు సెక్యూరిటీ కల్పించడము అలా కూడా మీరు చేసి ఉంటారనమాట. కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అనే బాధలో మీరు చాలామంది ఉన్నారు. ఇక్కడ లాక్ అయిపోయారు, అంటే స్టక్ అయిపోయారు. మీరు ముందుకి కదలలేకపోతున్నారు, అలాగని ఆ కనెక్షన్లో ఉండలేకపోతున్నారు. ఇక్కడ చాలామంది మీరు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన దానికి మేబీ పాస్ట్ కావచ్చు, మేబీ రీసెంట్ కావచ్చు, తనతో జరిగిన మేబీ బ్యాడ్ మెమరీస్ ఏదైతే ఉంటాయో అవి మీరు చాలామంది తలుసుకుంటున్నారు. సో చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఒంటరిగానే ఉంటున్నారు అండ్ ఎక్కడ కూడా మీకు హ్యాపీనెస్ అనేది దొరకడం లేదు. ప్రతి విషయంలో హట్ అవుతున్నాము, ప్రతి విషయంలో బాధపడుతున్నాము, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనే బాధ మీలో చాలామందిలో ఉండొచ్చు. ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా లేదా ఉండాలా మీకు ఏమీ అర్థం కావడం లేదు. కొంతమందికి మీకు హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చండి.
మీ పర్సన్ని తలుచుకొని మెంటల్గా మీరు డిస్టర్బ్ అవుతున్నారు అండ్ లేనిపోని ప్రాబ్లమ్స్ అనేది తెచ్చుకుంటున్నారు, మేబీ హెల్త్ వైజ్గా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చాలామంది ఇక్కడ ఒక పర్సన్ పడుకున్నారు, తన పక్కన లవ్ సింబల్ అనేది ఉంది, అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు అదర్. ఓకే, సో మీ పర్సనే మీకు పదే పదే గుర్తుకు రావడము, తనతో ఉన్న మెమరీస్ అని మీరు గుర్తు తెచ్చుకోవడము అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు చాలామంది ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ ఈ కనెక్షన్ నిలబడడానికి మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు అండ్ ఈ పర్సన్తో ఫైటింగ్ కూడా చేసి ఉంటారు. ఈ పర్సన్కి అర్థం కావడం లేదు ఫ్యూచర్ ఏంటో, కానీ మీకు అర్థమవుతుంది కానీ మీ పర్సన్కి అర్థం కావడం లేదు. సో తనకు అర్థం అయ్యేలాగా మీరు చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో అదే బాధలో చాలామంది ఉన్నారు మీరు. ఓకే, సో ఇంత బాధపడాల్సిన అవసరం లేదండి. మీరు ఇలాంటి పెయిన్లో ఉండొద్దు. మీ పర్సన్ జ్ఞాపకాలు మీకు ఎప్పుడైతే గుర్తుకు వస్తుందో అప్పుడు మీరు వెంటనే మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్రెండ్తో బయటకు వెళ్ళిపోవడం కానీ, లేదా ఏదైనా బుక్ చదవడం కానీ, ఇష్టమైన ఫుడ్ వండుకొని తినడం కానీ, అలాంటి వాటి మీద మీరు బిజీ అయిపోతే చాలా బెటర్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, హార్మోనిక్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, హార్మోనిక్ కార్డ్కి క్లారిఫికేషన్. డెత్ అండ్ రీబర్త్. ఓకే, మీ పర్సన్లో తన లైఫ్లో మిమ్మల్ని తను దూరం చేసుకున్న తర్వాత తన మనసులో చాలా ఫీలింగ్స్, చాలా ఎమోషన్స్ తను అన్నీ స్టోరేజ్ పెట్టుకొని ఉన్నారండి. మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ తను ఎప్పుడెప్పుడు మీతో చెప్పాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీద వేరే వారి కంట్రోలింగ్ అనేది చాలా ఉంది. ఓకే, ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. సో ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందంటే లాస్ట్ కార్డ్ రీబర్త్ వచ్చిందండి. సో మీరు ప్రతి ఒక్కరూ క్లైమ్ చేసుకొని చూడండి, ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ కార్డ్, ఇక్కడ మళ్ళీ న్యూ జర్నీ మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. మీ లైఫ్లో మళ్ళీ కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో ఒకటి ఎండ్ అయిపోయింది, ఇంకొకటి ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు మళ్ళీ న్యూ జర్నీ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ నెగిటివ్ లేదు. మీరు చాలామంది బాధపడుతున్నారు, ఈ బాధ నుంచి మేబీ మీరు బయటకు రావచ్చు. అదర్ పర్సన్ రావడమా లేదా మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడమా ఏదో జరగబోతుంది. కాబట్టి ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ ఎండ్ అయిపోయింది, ఇంకా కలవలేము, మాట్లాడుకోలేము, ఇంకా జన్మలు ఈ పర్సన్ చూడలేను, తను మిమ్మల్ని చూడలేరు. సో అలాంటి కనెక్షన్ ఉంది. మీరు భయపడుతున్నారు, బాధపడుతున్నారంటే మీరు వెయిట్ చేయొచ్చు. సో ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ రీబర్త్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ రాసుల విధంగా వస్తే అండి ప్రతి ఒక్క రాశి వారు హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, అన్ని రాసుల వారు హ్యాపీగా చూడండి. ఓకే, ఓకే, ఇప్పుడు ఆల్ జోడియాక్ సైన్ వరకు చెప్పేస్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది. ఓకే, ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఈరోజు ప్లీజ్ క్లారిఫై చేయండి. మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా మీరు పాల్గొనవచ్చు అనమాట ఈరోజు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చు. మీకంటే ఏజ్లో చిన్నగా ఉండే పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు ఈరోజు. ఓకే, అండ్ వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ మిథున రాశి వారు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారండి ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు
కర్కటక రాశి వారు మీరు ఈరోజు నేడీ పీపుల్స్కి హెల్ప్ చేయొచ్చు. అండ్ మీరు మీ పర్సన్ కంటే వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట కొంతమంది. ఓకే. అండ్ సింహరాశి వారు మీరు ఇక్కడ కెరీర్ వైజ్గా చాలా లాస్ ఉండొచ్చు, మనీ వైజ్గా అండ్ శాలరీ వైజ్గా ఎలాంటి ఇంక్రిమెంట్ లేదు. సో ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో కొంతమంది మీ బిజినెస్ కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, అలాంటి విషయాలలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. మీకు గ్రోత్ అనేది లేదు, మీ లైఫ్లో అంత చీకటి ఉంది అన్నట్టుగా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. అండ్ తులారాశి వారు ఏదో విషయంగా మీరు బాధపడుతూ ఉంటారు అండ్ హీల్ అవుతూ ఉన్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. అండ్ ఇక్కడ ధనురాశి వారు మీరు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉన్నారండి మీరు. అండ్ మకర రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది. మీ లైఫ్లో మీకంటే చిన్నగా ఉండే పర్సన్ రావచ్చు, లేదా ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. ఏదో విషయంగా రిస్క్ తీసుకోవచ్చు మీరు మకర రాశి వారు. అండ్ కుంభరాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ మీనరాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది. ఓకే. ఓకే అండి. చాలామంది మీ చుట్టూ ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అనేది మీరు కట్ చేయబోతున్నారు, స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఆల్ సైన్స్ వరకు ఇది వర్తిస్తుంది. ఓకేనా. ఓకే అండి, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.